వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ రీచా ఘోష్కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉన్నత ఉద్యోగం ఇచ్చింది. ఆమెను రాష్ట్ర పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్గా నియమించింది. కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రీచాకు నియామక పత్రాన్ని అందజేశారు. మహిళల ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన రీచా ఘోష్ను సత్కరించి రీచాపై ప్రశంసలు, బహుమతుల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ప్రతిష్టాత్మక బంగాభూషణ్ అవార్డుతో సత్కరించింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ తరపున సీఎం మమతా బెనర్జీ ఆమెకు బంగారు బ్యాట్ బంతిని బహుకరించారు. దీంతో పాటు క్యాబ్ 34 లక్షల చెక్కును కూడా రీచాకు అందించింది. ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా పాల్గొన్నారు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో రీచా 34 పరుగులు చేసినందుకే ఆమెకు 34 లక్షల చెక్కును అందించినట్లు గంగూలీ వివరించాడు. భవిష్యత్తులో రీచా భారత మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా నాయకత్వం వహిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గంగూలీ ఇద్దరు ఆశాభావం వ్యక్తం చేశారు.